హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి బాదుషా అయితే చేస్తున్నాను. మంచి జ్యూసీగా మంచి టేస్టీగా చేస్తున్నానండి. ఫస్ట్ సారి చేసినా కూడా చాలా బాగా వస్తాయి. అయితే నేను ఈ కప్పుతో ఒక పావు కప్పు దాకా పెరుగు వేస్తున్నాను. ఒక అర స్పూను ఈటింగ్ సోడా వేస్తున్నానండి. ఈ ఆయిల్ గరిటెతో 2 గరిటెల ఆయిల్ వేస్తున్నాను. ఇలాగ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలవకపోతే మీరు మిక్సీ జార్లో వేసుకొనైనా అలా వేసి అలా తీస్తే సరిపోతుంది. ఇదిగోనండి, ఇలా కలిసిపోయింది కదా మొత్తం. ఇప్పుడు ఇందులోకి నేను ఈ కప్పుతో 1 కప్పు మైదా వేస్తున్నాను. ఏ కప్పుతో నేను పావు కప్పు పెరుగు తీసుకున్నాను కదా, అదే కప్పుతో 1 కప్పు దాకా మైదా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వేసుకొని కలిపేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగ కలుపుకోవాలండి. సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇదిగోనండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులోకి నేను ఏ కప్పుతో మైదా తీసుకున్నాను అదే కప్పుతో ఒక 1/4 కప్పు పంచదార తీసుకుంటున్నాను. ఒక అర గ్లాస్ నీళ్లు వేసేసి ఈ పంచదార అంతా కలిపేసుకుందాము. ఈ పంచదార అనేది మనకి లేత తీగ పాకం రావాలంటే మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదా, లేత పాకము అలా వస్తే సరిపోతుంది. ఇందులోకి 4 యాలకులు దంచి వేసుకుందాము. ఇదిగోనండి, మనకి లేత పాకం వచ్చింది కదా, కొంచెం జిగురుగా ఉంటుంది లేత పాకం అంటే. ఇప్పుడు ఇది గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలండి. ఆయిల్ అనేది మనకి ఎక్కువగా కాగకూడదు, లైట్గా కాగితే సరిపోతుంది. ఇప్పుడు నేను బాదుషా చేయడానికి చిన్న బాల్ అంత మైదా తీసుకుంటున్నాను. ఇది ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఇలాగ కొంచెం ప్రెస్ చేసి ఇలాగ చిన్న హోల్ పెట్టేసి ఆయిల్లో వేసుకున్నామండి. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం వేడి ఉంటే సరిపోతుంది, ఆయిల్ ఎక్కువగా కాగాల్సిన అవసరం లేదు. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాము. ఇలాగ కొంచెం గ్యాస్ ఆఫ్ చేసుకొని వేసుకున్నాము కదా, ఇవి కొంచెం పైకి వస్తాయండి. బాగా లోపల దాకా ఉడికిపోయి బాగా పైకి వస్తాయి. అప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు మంచి కలర్ వచ్చేలాగా ఎర్రగా వేయించుకోవాలి. మనం ఇలాగ చేసుకున్నామంటే లోపలి దాకా కూడా పిండిగా లేకుండా ఈ బాదుషా అనేది లోపల దాకా సాఫ్ట్గా ఉడుకుతుందండి. మనం పంచదార పాకంలో వేసినా కూడా జ్యూసీగా బాగుంటుంది. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోనండి, అటు ఇటు తిప్పుకుంటా ఎర్రగా కాల్చుకోవాలి. మంచి గోల్డ్ కలర్లో వస్తాయి కదా, అలాగా కాల్చుకొని ఇదిగోనండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇదిగోనండి, మనం బాదుషాన్ని ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇవన్నీ చేసేసరికి పాకం అనేది కాస్త వేడి ఆరిపోతుంది. కొంచెం మళ్ళీ వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని ఇందులోకి వేసుకున్నామండి బాదుషా. మనం వేడి ఆరిన తర్వాత వేసామంటే అంతగా పీల్చదండి పాకం అనేది. బాదుషా వేడిగా ఉండాలి, పాకం కూడా వేడిగా ఉంటేనే అప్పుడే బాగా పీలుస్తాయి. వేడి అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఈ బాదుషాని ఇందులోకి వేసుకొని అలాగ పెట్టేసేయండి. ఆ వేడి మీద పాకం అనేది బాగా పీలుస్తుంది.
చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి పాకం వేసుకుని చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. మంచి టేస్టీగా ఉంటాయి. లోపల దాకా కూడా చాలా బాగుంటాయండి జ్యూసీగా. ఒకసారి అయితే ఇలాగ ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.